పెంచలకోనలో దేవస్థానాలు పక్కన కోనేరు మాత్రం చూసాం కదా. మీరు ఎప్పుడైనా పెంచలకోనలోని స్వామివారి మాడవీధులు చూసారా? ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారిని పల్లకీలో ఈ మాడవీధుల్లో ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. మాడవీధులు అంతా కొండపైన ఉంటాయి. స్వామివారి పల్లకి ఈ మండపాలలో దింపుతుంటారు. ఈ పై నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. మీలో ఎంతమంది ఈ మాడవీధుల్లో తిరుగున్నారు? ఇక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనపడుతుంది పెంచలకోన. లోపల జలపాతం దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు వాటర్ ఫాలింగ్ అయితే అంత ఉండదు. కానీ గుండాలలో మాత్రం నీళ్లు ఉంటాయి. ఇప్పుడు నీళ్లు కూడా చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ చాలా డౌన్ చూసారా? ఇప్పుడైతే రోడ్లు వేస్తున్నారు కానీ ఇంతమంది అయితే రోడ్లు లేవు. ఇక్కడ నుంచి స్వామివారిని పల్లకిలో మోసుకెళ్తారు. ఈ సీజన్ లో అయితే పెంచలకోన అడవుల్లో ఉసిరికాయలు అయితే దొరుకుతాయి. కానీ అంత ఆషామాషిగా అయితే దొరకవు. చాలా పైకి వెళ్ళాలి. బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇక్కడ ఎక్కడ ఖాళీ అనేది కనపడదు. ఫుల్ గా జనాలు ఉంటారు. మా ఊరు నుండి పెంచలకోనకి కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ సీజన్ లో పరిగి పళ్ళు అనేది దొరుకుతాయి. చూడండి ఏ పరిగి పళ్ళు. మా పెంచలకోన అడవుల్లో ఇవి విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కాయలుగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటాయి. పండుగ మారినప్పుడు బ్లాక్ గా వచ్చేస్తాయి. వీటి టేస్ట్ పుల్లగా తీయగా ఉంటాయి. ఎంతమందికి ఈ పళ్ళ గురించి తెలుసు? ఎప్పుడైనా పని కట్టుకొని మీరు ఎప్పుడైనా పళ్ళ కోసం కలుసుకుందాం. జై హింద్.